చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకి వెళ్తున్నాడు, బీజేపీ అని చెప్పాడా మీకు? మరేమో నాకు తెలియదు. అదే అది జరిగిన తర్వాత అప్పుడు దాని మీద వచ్చి మేము స్పందిస్తాం. ఏమి ఆలు లేకుండా చూలు లేకుండా ఆయన పేరు పెట్టి అంటే ఎక్కడ పెట్టేస్తావు? ఎందుకు చెప్పు? అంత అవసరం లేదు నాకైతే. అయితే ఒక రాజకీయ పార్టీ ఒక నిజంగా మీరు చెప్పినట్టే ఒకళ్ళు వెళ్తే ఇంకో రాజకీయ పార్టీని కలడానికి పొత్తులకి ఆయనకి అలవాటు కాబట్టి ఎన్నికలప్పుడు వచ్చి ఒకరితో కలడం, ఎన్నికల వదిలేయడం ఆయనకి ఆనవాయితీ కాబట్టి ఆయన పని ఆయన చేసుకుంటాడు. మాకు ఒకటి మాట చెప్తున్నాను, చంద్రబాబు అనే వ్యక్తి ఎవరితో కలిసినా ఎవరితో కలకపోయినా, ఆయనతో ఎవరు కలకపోయినా మాకు సంబంధం లేదు. మేము ఆల్రెడీ మా నాయకుడు చెప్పగానే చెప్పారు మన సభల్లోనూ, మేము ఒంటరిగానే ఎన్నికలు వెళ్తాం. ప్రజలకు వచ్చి ఈ 5 సంవత్సరాల్లో మేము ఏదైతే మంచి చేసామో, ఏదైతే సంక్షేమం చేసామో, ఏదైతే వాళ్ళ తాలూకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచామో, వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండడానికి పరిస్థితులు కల్పించాము, రైతుకి హాయిగా గిట్టుబాటు ధరను కల్పించాము, అన్ని అవసరాలు తీర్చాము. కాబట్టి ప్రజలు మమ్మల్ని మాతోనే ఉంటారని పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం మాకుంది. రేపు ఎన్నికల్లో మళ్ళీ మేమే ఎన్నికల్లో గెలుస్తామని నమ్మకం పూర్తిగా మాకుంది. ఇది వాస్తవం, సత్యం. సో కాబట్టి ఎవరు వెళ్ళకపోతే మాకేటి? చంద్రబాబు నాయుడు ఎవరితో పోతే మాకేటి, చంద్రబాబు నాయుడు వెళ్తే మాకేటి, ఆయనతో ఎవరు వెళ్తే మాకేటి, ఆయనతో ఎవరు పోతే మాకేటి. కాబట్టి అది మాకు అప్రస్తుతం. ఇంకేం చెప్పండి. మీరు ఒక మాట అన్నారు, ఏంటన్నారు? అసంతృప్తి ఏం చేస్తాం మరి? నేను చెప్పాను ఆ మాట. అది అసంతృప్తి అంటే మరి ఏం చేస్తాం? దాని డెఫినేషన్ లేదు. దాన్ని మీరే చెప్పిస్తే మీరు నా ఆన్సర్ ఎక్కడ ఉంది? పలానా వ్యక్తి వచ్చి అంటే అప్పుడు నేను చెప్తాను, కానీ మీరే అతను అసంతృప్తిగా ఉన్నాడండి, ఆ వ్యక్తి ఏనే వ్యక్తి అసంతృప్తి అంటే అసంతృప్తి మరి నేను చెప్తాను. మా పార్టీ మాత్రం, మేము మాత్రం ఎవరిని ఒక్కరిని కూడా వదులుకోము, వదిలిపెట్టము. వాళ్ళకి సంవత్సరానికి గౌరవం ఇస్తాం, వాళ్ళకి ఏం చేయాలో న్యాయంగా వాళ్ళకి కావాల్సిన గౌరవాన్ని ఇస్తూ వాళ్ళ పార్టీకి వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటాం. ఏ అవకాశం వస్తే అవకాశాన్ని వారికి చూపెడతాం. నేను మొదటి నుంచి చెప్తాను మా ముఖ్యమంత్రి గారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు మీరే చెప్తాను. అసంతృప్తికి ఎక్కడ అనట్లేదు దానికి. అదే మాకు తెలియదు, మాకు మీరు అడగాల ఆ కారణం ఏంటి, ఎందుకు వచ్చింది నీకు అసంతృప్తి అని, ఎందుకు వచ్చిందని. అంతేనా? ఇంకా మిగిలిపోయా రాలేదా? మెసేజ్ లేవు అడగమని. ఏంటమ్మా లేక నా నుంచి వస్తాను లేక అన్న ఏం లేక నేను చూడలేదు, నిజంగా చూడలేదు. నేను ఐఎమ్ నాట్ జోకింగ్, నేను చూడలేదు. సో ప్రభుత్వానికి భద్రత మీద కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, ఆ పారామీటర్స్ ప్రకారం చేస్తారు. తగ్గించారా? పెంచారేంటి? ఎందుకు పెంచారు? ముందు ఎందుకు పెంచారు? ఏమో నాకైతే పెంచడం తెలియదు, తగ్గించడం తెలియదు.